రేపటి జగన్ సత్తెనపల్లి పర్యటనకు 100 మందికి మించి అనుమతి ఇవ్వరట. జగన్ కాన్వాయ్ కాకుండా మరో 3 వాహనాలకు మాత్రమే అనుమతిస్తారట. జగన్ పర్యటనకు భద్రత కల్పించలేరట. అందుకే పోలీసులు చేతులు ఎత్తేస్తున్నారట. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? పక్కా ప్లాన్తో బాబు కుట్రను పోలీసులు అమలు చేస్తున్నట్లు అర్థమైందా లేదా? జగన్ను భూస్థాపితం చేస్తున్నారా లేదా అని ఒక జర్నలిస్టు అడగడం ఏంటి? చేసి తీరుతానని ఒక సీఎం చెప్పడం ఏంటి? ఇప్పటికే పలు సందర్భాల్లో చంద్రబాబు తన మనసులో మాట, క్షమించాలి, తన మనసులో కుట్రను తానే స్వయంగా బయట పెట్టుకున్నారు. పదే పదే జగన్ను భూస్థాపితం చేస్తానంటున్నారు. అది ఏ రూపంలో చేస్తారు, ఎలా చేస్తారన్న అనుమానం మీకు ఉంటే చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి జగన్ పర్యటనలో ఏం జరుగుతోందో ఒక్కసారి గమనించండి. ఎన్ని కుట్రలు చేస్తున్నారో ఒక్కసారి పరిశీలించండి. బాబు మనసులో కుట్ర మీకు అర్థమైపోతుంది. ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో చంద్రబాబు ఏం చెప్పారో ఇప్పుడు దాన్ని అమలు చేయడానికి వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు రాజకీయాల్లో ఎలిమినేషన్ అనే పదానికి చోటు ఉంటుందా? ఇలా భూస్థాపితం చేస్తామని గతంలో ఏ నాయకుడైనా చెప్పారా? జగన్ అంటే చంద్రబాబుకు ఎందుకంత వణుకు? 11 స్థానాలు వచ్చాయని అవహేళన చేస్తూనే ఎందుకింత భయం? జగన్ మళ్ళీ వస్తే ఏంటి అని పదే పదే ఎందుకు అంటున్నారు? గెలిచి ఏడాది తిరగకుండానే గెలుపు ఆనందం కన్నా జగన్ భయమే చంద్రబాబు లోకేష్ను వెంటాడుతోందా? జగన్ అడుగు బయట పెడితే తరలి వచ్చే జనసంద్రాన్ని చూసి చంద్రబాబు గుండెల్లో సునామీ పోటెత్తుతోందా? అందుకే జగన్కు హాని తలపెట్టే కుట్రలు జరుగుతున్నాయా? మనసులో ఉన్న కుట్రను బాబు బయట పెట్టుకుంటున్నారా? ప్రతి సందర్భంలో జగన్కు హాని తలపెట్టేలా పక్కా ప్లాన్తో వ్యవహరిస్తున్నారా? వీటన్నింటికి అవునో కాదో సమాధానం కావాలంటే ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు ఆన్సర్ చేయాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 1. జగన్ను గాజు గ్లాస్తో పొడవాలి, సీసం పోసి సమాధి చేయాలని మీ మనసులో కుట్రను బయట పెట్టింది నిజం కాదా? చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2. జగన్ను భూస్థాపితం చేయాలని సభల్లో, ఎల్లో మీడియా ఇంటర్వ్యూలో మీ కుట్రను మీరే బయట పెట్టింది నిజం కాదా? చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 3. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు మీ కుట్రకు సాక్ష్యం కాదా? చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4. అధికారంలోకి వచ్చిన వెంటనే తాడేపల్లిలోని జగన్ ఇంటి చుట్టూ బారికేళ్లు, భద్రత తొలగించి కుట్ర చేసింది నిజం కాదా? చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5. రషీదు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నప్పుడు డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి జగన్ భద్రతపై కుట్ర చేసింది నిజం కాదా? చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6. తిరుపతి పర్యటనలో జగన్ కాన్వాయ్కు లారీలు అడ్డంగా పెట్టి ఆయన కారు దిగి నడిచి వెళ్లేలా కుట్ర చేసింది నిజం కాదా? చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకు చూపి గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో జగన్కు కనీస భద్రత లేకుండా కుట్ర చేసింది వాస్తవం కాదా? చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8. రాప్తాడు పర్యటనలో వేలాది మంది వస్తున్నారని తెలిసినా హెలీప్యాడ్ దగ్గర కనీస భద్రత లేకుండా కుట్ర చేసింది వాస్తవం కాదా? చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9. పొదిలి పర్యటనలో అమరావతి మహిళల ముసుగులో రాళ్లు, చెప్పులు వేయించి అల్లర్లకు కుట్ర చేసింది వాస్తవం కాదా? చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10. వినుగొండ నుంచి పొదిలి వరకు పదే పదే జగన్ ప్రాణాలకు ప్రమాదం తలపెట్టాలన్న కుట్రతో భద్రత లేకుండా చేస్తోంది వాస్తవం కాదా? చెప్పండి చంద్రబాబు గారు. ఈ 10 ప్రశ్నలకు సమాధానం కావాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా కొన్ని దృశ్యాలు చూపిస్తాను జగన్ పర్యటనకు సంబంధించి. అది గుంటూరు మిర్చి యార్డ్ రైతులను పరామర్శించడానికి వెళ్ళిన గుంటూరు పర్యటనైనా, లేకపోతే వినుకొండలో రషీదు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలోనైనా, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగి 6గురు మరణిస్తే పరామర్శకు వెళ్ళిన సందర్భంలో కానీ, రాప్తాడులో అక్కడ ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని చంపిన కేసులో ఆ ఘటనలో వా కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న పొదిలి వరకు పొగాకు రైతుల్ని పరామర్శించడం, అన్ని సందర్భాల్లోనూ భద్రత లేకుండా కుట్ర చేయడము, అల్లర్లకు ప్లాన్ చేయడం. ఒక్కసారి ఆ దృశ్యాలన్నీ కలిపి ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. తిరుపతి చూడండి. తిరుపతిలో టోకెన్ల జారీ అసమర్థతతో, నిర్లక్ష్యంతో
6 ప్రాణాలు తీసి 10 మందికి పైగా దాదాపు 20 మంది గాయపడి హాస్పిటల్లో ఉంటే వాళ్ళను పరామర్శించడానికి ఒక బాధ్యత గల నాయకుడిగా తిరుపతికి జగన్మోహన్ రెడ్డి గారు వెళితే లారీలు అడ్డుపెట్టి, ఆ లారీలను చూడండి, లారీలు అడ్డుపెట్టి కాన్వాయ్ కూడా కదలకుండా చేసినటువంటి ఘనత మన ప్రభుత్వానికి. ఆయన నడుచుకుంటూ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ బయలుదేరారు. అంటే లారీలు అడ్డుపెట్టి ఆపేయాలని చూస్తున్నారు. గుంటూరులో ఇంత దారుణమైనది ఎప్పుడు జరగదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుగా చూపించి భద్రత ఇవ్వలేమని చేతులెత్తేస్తే, ఒక రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేయకపోతే, Z+ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడి దగ్గరికి, అలాగే ప్రజాదరణ ఎక్కువగా ఉన్నటువంటి నాయకుడి దగ్గరికి ఏ రకంగా ప్రజలు జన సునామీ ఉంటుందో తెలిసి కూడా భద్రత లేకుండా చేస్తే, ఆఖరికి కార్యకర్తలే ఆయన కాపాడుకున్నటువంటి పరిస్థితులు. వాళ్లే ఒక రోప్ పార్టీగా ఏర్పడి జాగ్రత్తగా తీసుకెళ్లారు. నెక్స్ట్ రాప్తాడు చూడండి. 1100 మంది పోలీసులను పెట్టాము రక్షణ కోసం, జగన్ భద్రత కోసం అని చెబుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఆన్సర్ చేయాల్సింది 1000 మంది పోలీసులు అన్నారు కదా, అందులో 900 మందికి పైగా కేవలం హైవేల మీద రోడ్ల దగ్గర మాటు వేసి జగన్ కోసం వస్తున్నటువంటి అభిమానుల్ని అడ్డుకోవడానికి వినియోగించి, హెలికాప్టర్ దగ్గర కేవలం 20 నుంచి 30 మందిని మాత్రమే ఉంచినటువంటి సందర్భంలో ఆ హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ పైన ఏ రకంగా అభిమానులు చొచ్చుకొస్తే ఎలాంటి ప్రమాదం జరిగిందో చూసాం. ఇప్పుడు ఆ హెలికాప్టర్కి సంబంధించి ఆ పైలట్లని వేధిస్తున్నారు విచారణ పేరుతో. వాళ్ళని పిలిచిందే ఏం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారే రద్దు చేసుకున్నారు పర్యటన ఆ హెలికాప్టర్ని అని చెప్పించాలి వాళ్ళ దగ్గర. లేదా వాళ్ళు చెప్పకపోయినా పదే వాళ్ళని పిలిచి వేధిస్తే ఏమవుతుంది? రేపు ఏ సంస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హెలికాప్టర్ ఇవ్వడానికి ముందుకు రాకుండా చేయడం ఇది కుట్ర కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్ ఇస్తే రేపు మనం విచారణకు పోవాల్సి వస్తుంది. పొదిలి చూడండి, వేలాది మంది మీరు అంటున్నటువంటి 11 సీట్ల పార్టీ నాయకుడు వస్తే వేలాది మంది జనం ఆ విధంగా తరలి వస్తుంటే, అక్కడ 40 మందిని అమరావతి మహిళల ముసుగు వేసి వాళ్ళ చేతిలో రాళ్ళిచ్చి, రాళ్ళు రువ్వి, అల్లర్లు సృష్టించి, అక్కడ లాఠీ చార్జీకి అంతకు మించి వెళితే బషీర్బాగ్ కూడా చేయొచ్చు. అయితే అక్కడే ఆగితే లాఠీ చార్జ్ దగ్గర అవుతుంది, అంతకు మించి వెళితే ఇంకో బషీర్బాగ్ అవుతుంది. ఏం కుట్ర చేయకపోతే 40 మందిని ఎవరు అనుమతిస్తారు? నల్ల బెలూన్లు వారి చేతికి ఎవరిస్తారు? రాళ్ళు పట్టుకుని ఎలా అక్కడికి వస్తారు? అలాంటి వాళ్ళని ఇలాంటి పర్యటనలు అనుమతిస్తారా? ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వెళ్తానంటున్నారు. నాగమల్లేశ్వరరావు వైఎస్ఆర్సీపీ నాయకుడు కూటమి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రేపు వెళుతున్నారంటే 100 మంది పైన రాకూడదట. కాన్వాయ్ కాకుండా 3 వెహికల్స్ పైన రాకూడదట. మేము సెక్యూరిటీ ఇవ్వము. ఒకవేళ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితే ఎటువంటి అల్లర్లు జరుగుతాయి, ఎటువంటి ఘర్షణలకు తావిస్తుంది, ఎటువంటి కుట్రలు చేస్తున్నారనే అనుమానాలు మొదలవుతున్నాయి. ఒక ప్రతిపక్ష నేత Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి నాయకుడు బయటకు వచ్చినప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది అవునా కాదా? మాకు సంబంధమే లేదు, మీరు వాలంటీర్లను ఏర్పాటు చేసుకోండి, అన్నీ మీరే చూసుకోండి, శాంతి భద్రతలకు విఘాతం తలెత్తకూడదు, 100 మంది పైన రాకూడదు, వెహికల్స్ 3 వెహికల్స్ పైన ఉండకూడదు. ఇవి నిబంధనలు. ఎట్లాంటి నిబంధనలు అంటే వింత విచిత్ర హాస్య అపహాస్య కఠిన షరతులు ఇవి. వింత విచిత్ర హాస్య అపహాస్య కఠిన షరతులు, నిబంధనలు దుర్మార్గంగా ఉన్నాయి. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్తున్నారు, కూర్చున్నటువంటి జర్నలిస్టులు బహిరంగంగా అడుగుతున్నారు, ఎప్పుడు భూస్థాపితం చేయబోతున్నారు? మీరు మాటలకే పరిమితమా? జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తారా అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏం సమాధానం ఇస్తున్నారో ఒక్కసారి వినండి. ఒకటి జర్నలిస్టులు అడిగింది, బహిరంగ సభల్లో కూడా ఆయన చెప్తున్నారు. ఆ 2 బైట్స్ ఒకసారి ప్లే చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనసులో మాట అనడం కంటే దీన్ని మనసులో కుట్ర అనొచ్చు. అయ్యన్న పాత్రుడు వారేమన్నారు అది కూడా ఒక్కసారి ప్లే చేయండి. వాడు ఓడిపోయాడు కానీ సావలా,
మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లు ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మైండ్ లెక్కోటి కొట్టాలా మళ్ళీ మొత్తం ఓడిపోయి కానీ చావలేదు. మంచిదే లేదు, చాలా మంచిదే. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఈ ధైర్యం నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు. ఇంతే పావుని చచ్చిపోయి కొట్టరా, దానికి పావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్తానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఈ స్వాగతం వాడాలి. ఇవి చంద్రబాబు నాయుడు గారి కుట్రకు సాక్ష్యం కదా. అయ్యన్న పాత్రుడు గారి పక్కన కూర్చున్న వ్యక్తికి 70 ఏళ్ళు ఉంటాయి. ఆయన పైకి లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే పైకి లేవలేడు. విషయం చూసారా ఎలా ఉందో? అంటే వ్యక్తుల్నే లేకుండా చేయాలనేది. రాజకీయంగా గెలుపోవటములు ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనొచ్చు. లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించి తీరాల్సిందే, ఎట్టి పరిస్థితులను మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి రాకూడదని అంటారు. కానీ మనిషినే లేకుండా చేయాలనేటటువంటి రాజకీయాలు ఒక్క టీడీపీలోనే నడుస్తుందా? భూస్థాపితం చేయాలి అనేటటువంటి వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటి? ఈరోజు జగన్ పర్యటనల్లో భద్రత లేకుండా చేస్తున్నటువంటి ఈ కుట్రలు, అంటున్న మాటలు ఏం సూచిస్తున్నాయి? రేపు సత్తెనపల్లి పర్యటనకు సందర్భంగా ఆయనకు అనుమతి లేదన్నా ఎట్టి పరిస్థితుల్లో మేము చేసి తీరుతామని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. పర్యటన జరిగి తీరుతుంది అని అంటున్నారు. సో దీన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి అల్లర్లకు, ఎటువంటి కుట్రలకు ఏమైనా ప్లాన్లు ఏమైనా జరిగిపోయాయా ఆల్రెడీ అన్నది చూడాలి. దీనిపైనే మాట్లాడదాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే. ఎస్ ప్రసాద్ గారు, ఒక జర్నలిస్టు అడగడము, ఒక సీఎం చెప్పడము, పోనీ ఆయనే కూడా అనేక సందర్భాల్లో బహిరంగంగా చెప్పడం. ఎక్కడైనా ఎవరైనా చెబితే రాజకీయ ప్రత్యర్థి గురించి ఏ స్థాయి వరకు మాట్లాడతారో అక్కడ వరకు మాట్లాడతారు. కానీ ఆఖరికి భూస్థాపితం చేస్తాను, ఇది ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచార సభల్లో అదే, ఎన్నికలైపోయిన తర్వాత ఒక 3-4 నెలల నుంచి మళ్ళీ అవే మాటలు, భూస్థాపితం చేస్తానని. ఏంటి దీని వెనుకున్నటువంటి ఆలోచన? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు గోపిరెడ్డి గారికి, శేఖర్కి, మీకు కూడా నమస్తే సార్. సార్ నేను ఒక విషయం చెప్తా సార్. భయం అన్నది ఎలా ఉంటుందంటే సార్, కాలరాత్రులు, నిద్రలేని రాత్రులు నిరంతరం ఒక రావణ కాష్టలా దహించేస్తూనే ఉంటుంది. మనిషిని అద్దంలో చూసుకున్నప్పుడు ఏంటంటే వాడి మొహం వాడికి కనబడుతుంది ఎవరికైనా సరే. అలా ప్రతి నిమిషం 164 స్థానాలు వచ్చిన ఒక ప్రభుత్వం 11 స్థానాలకు పరిమితమైన దగ్గర మేము గెలిచామా అని రోజు ఒకసారి గెలుకుని చూసుకుంటున్నారు. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ భయం నుంచి ఓవర్కమ్ చేయగలం. ఎందుకంటే ఒక డామినేటింగ్ నేచర్తో వాళ్ళని జైల్లో పెట్టేద్దాం, లేదంటే వాళ్ళని తందాము, ఏం చేస్తే భయం పడతారు, లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అష్టదిగ్బంధం చేస్తే అతను ఒక్కళ్ళు భయం ఏమైనా మొదలవుతుందా అని టెస్టింగ్ మాడ్యూల్లో రోజుకోసారి మైక్ టెస్టింగ్ 1, 2, 3 అని చూడండి. మన డిబేట్ స్టార్ట్ అయ్యక ముందు మైక్ కనబడుతుందా 3 సార్లు 1, 2, 3 1, 2, 3 అంటాం చూడండి. అలా రోజుకొకటి ఆయన ఇంటర్నల్ టెరిటరీ అందరినీ కెలికేశారు, ఒక్క సజ్జల గారిని తప్ప. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మానసిక ఆనందం వస్తుంది. ఎస్, మేము వీ కాంకర్డ్ ఎవ్రీథింగ్ అన్న దీంట్లోంచి వాళ్ళు ఏమవుతుందంటే ధైర్యం తెచ్చుకొని గుడ్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వెసులుబాటు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవడు భయం పడతాడా, భయం పడ్డా, భయం అంటే ఏంటో. ఇప్పుడు చిన్నప్పుడు ఉగ్గుపాలు పోసినప్పుడు తెగించే విజయమ్మ జగన్మోహన్ రెడ్డిని ఎలా పెంచిందంటే భయం అన్నది మన డిక్షనరీలో లేదు అని పెంచింది. ఎందుకంటే వెనకాల రాజారెడ్డి గారు ఉండి 2 వీపు మీద వేసి భయం పడతావో అంటే ఈ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జరగని పని అన్నది ఓ శిలాశాసనంలో ఆయన పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు దీనికి ఓ మచ్చుతోనకలు చెప్తాం. ఓకే, మీరు భయం పెట్టారు, మీరు అమాయకంగా ప్రచారం అడుగుతారు, జర్నలిస్ట్ కానోడు, విలువలు లేనోడు జర్నలిస్ట్ అని దయించి సంబోధించకండి. అంటే ఒక రాజకీయ ప్రత్యర్థిని రాజకీయ క్షేత్రంలో శాశ్వతంగా శాశ్వతంగా ఇప్పుడు మీరు బీజేపీతో చెట్టు కట్టారు కదా సార్. 30 సంవత్సరాల లెగసీలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీని నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని వెస్ట్ బెంగాల్లో లేకుండా ఎలా చేశారో అలాంటి రణతంత్రం మీ దగ్గర ఉందా అన్న ప్రశ్నకి వ్యక్తిగతంగా, ఎందుకంటే ఎప్పుడైనా సరే స్ట్రాటజీ ఉన్నోడు స్ట్రాటజికల్గా మూవ్స్ చెప్తారు, కానీ వ్యక్తిని నిర్మూలిస్తేనే కానీ దానికి కారణం ఏంటి? వెనకాతలో ఉన్న భయం. ఎందుకంటే ఈ బ్లడ్ ఎలాంటిదంటే మీకు చిన్న విషయం చెప్తా. రేపు సత్తెనపల్లికి అనుమతి లేదు అని నవ్వుతూ ఒక సమాధానం చెప్పాలి.
మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, నాకన్నా గోపిరెడ్డి గారికి బాగా తెలుసు. సోనియమ్మ ఆ రోజు ప్రజా ప్రస్థానం యాత్రకి పెర్మిషన్ లేదు, ఏంది నువ్వు నాకు పెర్మిషన్ ఇచ్చేదని పాదయాత్ర చేసి లిస్టులతో సైతం వీళ్ళు నా ఎమ్మెల్యేలు అని ఎందుకు పనికిరాని దిగ్విజయ్ సింగ్ లాంటికి శాసించేంత స్థాయి తెచ్చుకున్న మహానుభావుడు. ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళల్లో ఒకరా ఆనాటికే ఆమె? ఎవరు? సోనియా గాంధీ. అదే మరి వెనకాతల బూస్టప్లు కొడితే వీళ్ళు ప్రశాంత్ కిషోర్ గారు పంపు కొడితే ప్రతివాడు ఇంత పెద్దవాళ్ళ కనబడతారు చూడండి, అలాగా. ఇంకా మీకు నెక్స్ట్ ఆ రక్తం ప్రవహించి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఎలా ఉంటుందంటే ఓదార్పు యాత్ర చేస్తా, అయితే పర్మిషన్ పక్కెళ్ళాడుకో అని ఒక ప్రాంతీయ పార్టీని ఆవిష్కరించి ఒక దశాబ్ద కాలంలో 5 సంవత్సరాలు పరిపాలించి చూపించిన వాడికి సుపరిపాలన అన్న అబ్రివేషను చంద్రబాబు నాయుడు గారికి నా 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం 40 పైచిలుక ఇవాళతో కంపేర్ చేసుకున్న 15 సంవత్సరాల్లో నా భూతో నా భవిష్యత్తుని ఇలా నేను ఎప్పుడూ చేయలేకపోయాను. నా కళ్ళ ముందు నా మిత్రుడు కొడుకు ఇలా చెయ్యొచ్చా అని తండ్రిని తలదన్నే కొడుకు పుట్టాడన్న దీనికి చూసుకుని పక్కన చూస్తే లోపటేసేద్దాం, పొడిచేద్దాం, చంపేద్దాం అన్నాడు. మేము చెప్పిన దానికి విభిన్నంగా 5 సంవత్సరాలు పరిపాలించినోడు ఓ శాంతికామకుడా, లేదంటే ఏ విధమైన ప్రజా ప్రస్థానం నడిపించాడో ఒకసారి చూసుకుంటే ఇదేంటి ఏ ప్రజ తలుపు తట్టినా ఈ మీరు చెప్పిన ఇందాక చూడండి ఎక్కడి నుంచి చెప్పుకుంటారు వచ్చారు, గుంటూరు, వినుకొండ, తిరుపతి, రాప్తాడు, పొదిలి, రేపు జరగబోయే సత్తెనపల్లిలో దాకా చూసుకుంటే మీకు రాజకీయ చరిత్రలో గోపిరెడ్డి గారు మీరే చెప్పాలి తర్వాత సమాధానం. ముగ్గురు నాయకులు ప్రజలు నాయకుడి కింద ఆవిష్కరించబడిన వాళ్ళు ప్రజల క్షేత్రంలోంచి. ఒకడు నందమూరి తారక రామారావు గారు అయితే, రెండోవాడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, మూడోవాడు లేటెస్ట్గా వచ్చిన లేటెస్ట్ హీరో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఆయన ప్రజా నాయకుడి కింద ప్రతిష్ఠించుకున్నారు. ఇవాళ మీకు ఒక మాట చెప్తాను, తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి. అవును. ఇప్పుడు తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏ కష్టం వచ్చినా తండ్రికే చెప్పుకుంటారు. అవును. కానీ తండ్రే కష్టపెడుతుంటే నువ్వేనయ్యా దిక్కని వరదలు తెరలు వస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇదేంటిది ఒక మిర్చి యార్డు సమస్య కానీ, లేదంటే అభం శుభం తెలియని సొంత కార్యకర్తలను చంపేసుకుంటుంటే ఆయన పడుతున్న మానసిక సంఘర్షణకి ఎస్ నేనున్నానన్న భరోసాతో మళ్ళీ వస్తుంటే ఎంత 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 నష్టం చేద్దామన్నా చిన్న కత్తితో పొడిచిన దాన్ని కోడి కత్తి అని అవహేళన చేసుకుంటూ వచ్చినా, లేదంటే ఒక గులకరాయి అని చెప్పి రాయితో ప్రయత్నించిన, ఇవన్నీ కేటగారికల్గా ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఓకే. ప్రమాద సంకేతాలు. ఆయనకి ప్రమాదం ఉందని తెలిసి భద్రత లేకుండా చేయడం అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? ఈయన చెప్తున్నారు కదా భూస్థాపితం చేయాలని, దానికి దీనికి ఏమైనా లింక్ కనిపిస్తోందా? నేను ముందే చెప్పాను మీకు, జాగ్రత్తగా వినండి. ఇందులో ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. మీరు ఎప్పుడైతే మొన్న పొదిల్లో జరిగిన దానికి 15,000 మంది అల్లరి మూకలతో వస్తున్నావా అన్న ప్రశ్నకి, అంటే ఒక నిఘా వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, 15,000 మంది అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళు అని పోర్ట్రేట్ చేద్దామంటే ఆ వాళ్ళు సమూహాలుగా వస్తారా, ఒక్కడే వస్తారా? ప్రజా సమూహాలని ఎందుకు మీరు రాప్తాల్లో 900 మంది పైచీలకి హైవేలో దిగ్బంధం చేసినంత మాత్రాన పొలాల నుంచి అడ్డగా పరిగెట్టుకొచ్చి చేలల నుంచి వచ్చిన వాళ్ళని నియంత్రించగలిగింది పోలీస్. సో వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజం లేక రక్షించలేని నిస్సహాయ స్థితిలో రేపు పొద్దున ఏం చెప్తున్నారు, ప్రతి 100 మందికి ఒక వాలంటీర్ని పెట్టండి. ఏం పోలీసులు వాడిని పెట్టలేరా? 2 బెటాలియన్ దింపండి సార్, ఒకసారి రక్షించి చూపించండి. వాహనదారులకు పాదచారులకు ఇబ్బంది కలిగి ట్రాఫిక్ డైవర్షన్ చేయాల్సింది మీరే కదా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉందని చెప్తున్నారు. సత్తెనపల్లి విషయాల్లో అలా కాదండి, నాయకుడు వస్తున్నాడంటే సత్తెనపల్లి సిటీలోనే మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి ఒకసారి. గుంటూరు నుంచి సత్తెనపల్లి నుంచి గుంటూరు ఎంట్లయితే గుంటూరు మెయిన్ రోడ్లోంచి వెళ్ళాలి అండ్ హైవే ఎక్కాలి, తర్వాత సత్తెనపల్లి అడ్డుపడి పోవాలా. ఈ మధ్యలో వెంకటగిరి ఏదో ఉంటుంది అక్కడ, ఇంకోటి ఏంటంటే ఊరి పేరు ఏదో ఉంది. ఇవి దాటుకుని వెళ్ళేసరికల్లా సత్తెనపల్లిలో మీకు జనాలు వద్దంటేనే స్వచ్ఛందంగా ధరలు వస్తారు, ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు. ఇప్పుడు కష్టం ఇదే చెప్తున్నాను సార్. కానీ మేము వెళ్తున్నాము, వీళ్ళు ఏమన్నా ఇస్తే ఇచ్చారు పర్మిషన్ ఉన్ని లేకపోనండి, రేపు అక్కడ జరగడానికి ఏదైనా జరిగితే పొదిల్లో చూసాం కదా 40 మందిని పెట్టి ఎంత అల్లరి చేశారు. అదృష్టవశాత్తు అక్కడికి వచ్చిన 40,000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, లేకపోతే అభిమానులు సంయమనం పాటించారు కాబట్టి సరిపోయింది. వాళ్ళని చెప్పులతో కొట్టినా సంయమనంగానే ఉన్నారు, రాళ్లతో కొట్టినా సంయమనంగానే ఉన్నారు. సార్ మీకు ఒక మాట చెప్తున్నాను, అక్కడ రేపేం జరగదని గ్యారంటీ ఉందా సార్? ఎవరు ఇవ్వలేరు గ్యారంటీ, ఎవరు ఇవ్వలేరు గ్యారంటీ. మనం రక్షించవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థదే. గౌరవ పోలీస్ వ్యవస్థ బ్రహ్మాండమైన బెటాలియన్ డిప్లాయ్ చేయకపోతే ప్రజా సమూహాలని మీ వల్ల కాదు, ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చే దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి మీ ఊర్లో తీర్థాలు తిరణాలు జరిగితే ఎవడ ఇంటికి వచ్చి పేరెంట్ పెడతాడేటి నీకు దరబాబు తిరణాలు కానీ, మీ అంతటా మీరు స్వచ్ఛందంగా ఎలా తరలి వస్తారో అలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటికి వస్తే ఇలా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. అక్కడ ఈ ఉపద్రవం వల్ల
స్థానిక నాయకులకి స్థానిక కార్యకర్తలకి వాళ్ళు వలయాల కింద ఏర్పడి ప్రొటెక్ట్ చేసుకోవడమే తప్ప Yes. ఈ పోలీస్ వ్యవస్థ ఏదో చేస్తుందంటే వీళ్ళు ఒక కాన్స్పిరసీ థియరీని అడాప్ట్ చేసుకుని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి వలన అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ డ్రైవ్ అయ్యి అని ప్రజల్లో పోర్ట్రేట్ చేయడానికి చేస్తున్న ఒక దాష్టికం కింద దీన్ని అభివర్ణించాలి. Yes. ఎప్పుడైతే ఈ నివారణ చర్యల పట్ల వాళ్ళ చిత్తశుద్ధి డీజీపీ గారి స్థాయి వ్యక్తిని పిలిచి మాట్లాడిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు అది కూడా అండ్ లా అండ్ ఆర్డర్ అండ్ కంట్రోల్ ఉన్నప్పుడు పొదిలి మీద వాళ్ళు ఒక డెలిబరేషన్ అండ్ డెలిగేటరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటి ఇంట్లో టీవీలు పగలుతాయా అంత జనాన్ని చూస్తే? ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు ఎవరికైనా సరే స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజా నాయకుల నుంచి దగ్గరికి ప్రజలు తరలి వచ్చినప్పుడు అవతల డైజెస్ట్ చేసుకోలేడు. మీరు ఎప్పుడైనా సరే ప్రజల్లోకి వెళ్తున్న ఏ నాయకుడికైనా సరే ఎంత లైటెడ్ వెర్షన్లో తీసుకున్నారో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అండ్ జగన్మోహన్ రెడ్డి గారి రెండింటికి తెలుగుదేశమే మూల్యం చెల్లించుకుంది. సో దానికి వాళ్ళు ఎలా ఉంటారంటే ఎక్కడికక్కడ నిలువరించడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఆదిలోనే రేపొద్దున ఈ ప్రజా ప్రతిస్పందన ఎలా ఉంటుంది అన్నదానికి ఇలా వాళ్ళ అమ్మ కూడా ఇచ్చారు కదా. ప్రజలు ఎంత ఆనంద హృదయాలతో వేలకు వేల లక్షల వాళ్ళు ఇప్పటికే కుళ్ళుతున్నారు సార్, అమ్మఒడే అంటున్నారు అందరూ, తల్లికి వందనం అని ఒక్కరు కూడా అనట్లేదు. నేను అదే అన్నాను, దాని సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం పేరు కూడా అలా చిరస్థాయిగా నిలిచిపోయింది. మీరు కూడా అమ్మఒడే అంటే ఇది చూసిన వాళ్ళు పాపం టీడీపీ చూసారనుకోండి ఎలా తిడతారు సార్, ఇంకోసారి ఇంకో 4 తిట్లు ఎక్స్ట్రా తిడతారు. నేను ఒకటే మాట చెప్తా సార్, తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లి సంతోషిస్తే ఇప్పుడు నేను ఒక మాట తొరలొచ్చు, నేనేది మీరే అన్నారు అమ్మ ఒడి అన్నదానికి తల్లికి వందనం అనుకున్న అమ్మ ఒడి అని, అలాగే పొరపాటున భారతమ్మ పిల్లలందరికీ ఇస్తారన్న దగ్గర అసలు ఒరిజినల్గా మేనిఫెస్టోలో ఏం పెట్టారో అవడానికి చూసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో శిలాశాసనాలు ఎందుకు మీరు రిట్ ఆఫ్ మేనమస్ తీర్పుకి 3 రాజధానుల బిల్లు విరమించుకుంది వాళ్ళు మాట్లాడలేరు, ధైర్యం లేదు. ఎంతసేపు 3 రాజధానులని అంతులేనికి అది జయప్రద స్టోరీ నడిపిస్తుంటారు. ఇక్కడికి వచ్చారు కల్లా ఇదే విషయంలో అమ్మఒడి నేను అమ్మకిస్తానని చెప్పాడు, అది చేసి చూపించాడు ఆచరణ యోగ్యంగా 64 లక్షల మందికి. ఇవాళ వీళ్ళు చెప్పిన తల్లికి వందనం తల్లికి వందనానికి 13,100 కోట్లు కావాలి, బడ్జెట్లో పెట్టినవి 8,100 కోట్లు, ఏడాది తెచ్చిస్తారు మిగిలిన 5,000 కోట్లు. ఇది అడిగితే అందరికీ ఇచ్చాం, ఎందుకంటే పైన హెడ్డింగ్ పెట్టారు ఇది మంచి ప్రభుత్వం, ఫస్ట్ పైన చదవండి అంటారు, ఇది మంచి ప్రభుత్వం కానీ పక్క వెళ్ళిపోంటారు, సుపరిపాలన కూడా రాస్తారు. రైట్ గోపిరెడ్డి గారు, అసలు ఎందుకు సత్తెనపల్లి దీనికి పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదు? ఒకవేళ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చి మీరు మీ పార్టీ నుంచి పర్యటన చేసుకోవచ్చా? ఏం జరగబోతుంది అసలు? మొన్న పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజానికాన్ని చూసి చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టలేదు, ఈ తెలుగుదేశం కూటమి పెద్దలకి నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఊహించలేదు, దాదాపు 50,000 మంది వచ్చారు మొన్న పొదిల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలు విపరీతంగా వస్తున్నారు, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందనేది ప్రజలు నమ్ముతున్నారనే ఆలోచన ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం, జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఎక్కడికి వెళ్ళినా జనం ఈరోజు విపరీతంగా వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు. వాళ్ళు రియలైజ్ అయ్యారు, మేము తప్పు చేశాము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి, ఈ కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందని వాళ్ళ యొక్క ఆశలన్నీ కూడా ఆవిరైపోయిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వాళ్ళ తప్పును తెలుసుకొని ప్రజలు ఈరోజు కదిలి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు మేము పర్మిషన్ ఇవ్వలేము ఆంక్షలు పెట్టి ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు దాదాపు ఈ రోజు ఉదయం కూడా కలిసాం, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళందరికీ చెప్పారు మీరు వెహికల్స్ పెట్టొద్దని చెప్పి. రేపు ప్రతి రూట్ లో కూడా చెక్ పోస్టులు పెడుతూ ఉన్నారు. ప్లస్ ప్రతి నాయకులకి, ఒక మండల స్థాయి నాయకులే కాదు గ్రామ స్థాయి నాయకులకు కూడా ఫోన్లు చేసి మీరు వెళ్ళొద్దని చెప్పి నేరుగా పోలీసులు భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే ప్రజలు మాత్రం వీళ్ళు కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేలా పనిచేయాలనుకుంటున్నారా, పూర్తిగా అడ్డుకొని ఆపేయాలని పనిచేస్తున్నారా? పూర్తిగా అడ్డుకొని ఆపేయాలని వాళ్ళ ఆలోచన. ప్రజలు రాకూడదు, ప్రజలు ఎక్కడా కూడా కనపడకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు వచ్చారనే సంకేతం వెళ్ళకూడదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే న్యూట్రల్ పీపుల్ ఎప్పుడైతే ప్రజలు ఎంత విపరీతంగా వస్తారో న్యూట్రల్ పీపుల్ ఆటోమేటిక్ గా వాళ్ళు మార్పు కోరుకుంటూ ఉన్నారని అర్థం అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు రాకూడదు అనే ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు ఇవాళ చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్లే ఈరోజు కింద అధికారులతో మాట్లాడి ప్రజలు రాకుండా ఎలా చేయాలో అన్ని పనులు మీరు చేయండి, అన్ని ఆలోచనలో పెట్టండి అని చెప్పి క్లియర్ కట్ గా సంకేతాలు పంపిస్తున్నారు కింద స్థాయి అధికారులు. ఈరోజు ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వట్లేదంటే మేము చెప్పాం, అయ్యా మీరు అన్నట్టు 100 మందిని అలౌ చేయండి ఆ గ్రామంలోకి, ఆ గ్రామంలోకి 100 మందితోటే మేము వెళ్తాం.
ఓకే లేదా మేము నడుచుకుంటూ వెళ్తాం, నాయకుడు ఒక్కడే తీసుకెళ్ళండి, ఓకే మా నాయకుడు ఒక్కడ వెళ్ళినా మాకు పర్వాలేదని చెప్పి మేము చెప్పాం. అయినా సరే మేమేమో పోలీసులు లేరు, మేము వేల మంది వస్తే మేము సెక్యూరిటీ ఇవ్వలేము అని చెప్పి ఆయన మాటలు తప్పించుకునే వేల మంది వస్తే అక్కడ కొంచెం పాజ్ ఇస్తే వేల మంది ఇది చూసి తట్టుకోలేరు కొందరు. తట్టుకోలేరు. అది ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని, ఈ ప్రాంతానికి వస్తున్నారని చెప్తేనే అక్కడ వేలాది మంది వస్తారంటే, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో విపరీతమైన అభిమానం ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తారని వాళ్ళకి తెలుసు. అందుకని కావాలని ఈరోజు ఆరోపణలు చేసి అడ్డుకోవాలని చెప్పి మళ్ళీ వాళ్ళు స్వయంగా ఒకటి చెప్పండి సార్, సత్తెనపల్లి మీటింగ్ పెట్టారు, మేము పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పి. ఒకటి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తానని పదే పదే బహిరంగ సభల్లో, టీవీ ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా చెప్పేస్తున్నారు. నాకు తెలిసి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చెప్పినట్టు నేనైతే ఎక్కడా చూడలేదు, ఎక్కడా వినలేదు. ఇప్పుడు ఇలాంటి పర్యటన చేస్తే, ఒకవేళ మీరు పర్యటనకు వెళితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెబుతున్నారో అది చేయడానికి ఒక అవకాశం, లేకపోతే ఒక అస్త్రం, లేకపోతే అల్లర్లు, ఘర్షణలు, వీటికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా. ఆల్రెడీ అసలు భూతం అంటాం, భూస్థాపితం చేయటం అనే మాటలు నిజంగా దీన్ని లీగల్ గా మనం కోర్టుల ద్వారా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎక్సలెంట్ నేను అనుకుంటున్నా, బాగా చెప్పారు. ఒక ప్రతిపక్ష నాయకుడిని ఈ విధంగా భూస్థాపితం చేయడం అంటే అర్థం ఏంటంటే, అంటే ఆయన లేకుండా మీరు చేయాలనే ఆలోచన. ఎంత క్రూరంగా, ఎంత నిస్సిగ్గుగా ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడంటే, ఒక ప్రతిపక్ష నాయకుడి గురించి ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నాను. ఎస్, ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారంటే, రాజధాని మహిళల్ని తీసుకొచ్చి అక్కడ ధర్నా చేయించాలని కుట్ర పలుకుతున్నారు. ఈ రోజు రాజధాని ప్రాంతం ఇంకా ఈ 4 ఏళ్ళు వాళ్ళు వస్తూనే ఉంటారా? వాళ్ళ ముసుగులో ఇంకొస్తూనే ఉంటారు. ఆ రాజధాని మహిళలు పాపం వాళ్ళేమో రారు, వాళ్ళ ముసుగులో వస్తూ ఉంటారు. ఇంకా 4 ఏళ్ళు ఇదే పని. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఇంక ఇది రాజకీయం కంటిన్యూ అవుతూనే ఉంటుందా? కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు చెప్పినట్టు పొదిల్లో 50,000 మందికి వీళ్ళు ఒక 50 మందిని పెట్టి అడ్డుకోవాలని చూశారు. నిజంగా వాళ్ళు గాని సహనం కోల్పోయి వీళ్ళని ఏమన్నా చేస్తే ఏంటి పరిస్థితి ఏంటంటే, మన మీద క్రిమినల్ కేసులు పెట్టి మళ్ళీ లోపలికి పంపించే కార్యక్రమం కూడా చేస్తారు. ఈ కుట్రలు పన్నుతున్నది. అదే పరిస్థితి రేపు కూడా వస్తుంది. వీళ్ళు చేయాలనే ప్రయత్నం రేపు రాజధాని ముసుగులో మహిళల్ని కూర్చోబెట్టాలి, అల్లరి చేయాలి అని చెప్పి ఈ రోజు ఈ కుట్ర పన్నుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి పెద్దలు. ఖచ్చితంగా రైట్. శేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాటలు లేదా ఆయన పొలిటికల్ లైఫ్ ఒక్కసారి చూసుకున్న తర్వాత ఏదైనా జరగచ్చేమో అనేటటువంటి అనుమానం చాలా మందిలో ఉంది. సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్రసాద్ అన్నకి, ఎమ్మెల్యే గోపిరెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, రాజకీయాల్లో భూస్థాపితం చేస్తాం అనే పదం ఎంతవరకు సమంజసమేమో, 40 సంవత్సరాలకు పైబడి రాజకీయ జీవితం, 4వ ముఖ్యమంత్రి, ఆయన అంతరాత్మనే ప్రశ్నించుకోమని చెబుతున్నాను సార్. సార్, ప్రజలు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎవరు సార్ భూతం? ఎవరు భూతం? మల్లెల బాబ్జీ రాసిన సూసైడ్ లెటర్లో ఉంది సార్ ఎవరు భూతం అని. పింగళి దశరథరావుని చంపించిన భూతం ఎవరో తెలుసు సార్. అదేవిధంగా వంగవీటి రంగా గారి హత్య వెనుకున్న భూతం ఎవరో రాష్ట్ర ప్రజానికం మొత్తానికి తెలుసు సార్. ఆ హత్యను అడ్డు పెట్టుకొని అక్కడ అల్లర్లు చెలరేగితే 100 మందికి పైగా కాపు యువతని సపరేట్గా ఒక అడ్వకేట్ని పెట్టి మరి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసి జైళ్ళకి పంపించిన భూతం ఎవరో అప్పట్లో కాపు యువతకు తెలుసు సార్. ఇవే కాదు సార్, ఆయన గురించి మాట్లాడాలంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీర్బాగ్లో రైతుల్ని, కమ్యూనిస్టు సోదరులని, కాంగ్రెస్ సోదరులని శాంతియుతంగా వాళ్ళు ఏదైతే కరెంటు ఛార్జీల మీద వీటి మీద మాట్లాడుతూ ఉంటే, గుర్రాలతో తొక్కిచ్చిన భూతం ఎవరు? లాఠీలతో కొట్టించిన భూతం ఎవరు? అదేవిధంగా తుపాకులతో కాల్పించిన భూతం ఎవరు? ఇది కదా ముందు ఆయన సమాధానం చెప్పాలి. వీటికి సమాధానం చెప్పరు. ఒక మాజీ ఐపీఎస్ మన మధ్య ఒక ఇంటర్వ్యూ చూశాను సార్. ఇంటర్వ్యూ ఏంటంటే, ఐపీఎస్ ఆయన ఏదైనా జిల్లా పర్యటనకి వెళ్తా ఉంటే, ఏదైతే మన తెలంగాణ వ్యాప్తంగా, నాకు ఎన్ని దూరాలు గిఫ్ట్ ఇస్తావు ఓకే అని డైరెక్ట్గా అడిగేవాళ్ళండి. ఏంది అంటే, నేను వస్తున్నాను కదా, ఎంతమందిని ఎన్కౌంటర్ చేసి నాకు గిఫ్ట్ ఇస్తావని.
అంటే తలలు కోరుకున్నాడంటే తలలు కోరుకునే అతను భూతమా, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే అతను భూతమా? దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పరు సార్. ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్డ్ ప్రకారం ఆర్గనైజ్డ్గా జగన్మోహన్ రెడ్డి గారిని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర జరుగుతుంది. ఎందుకంటే సార్ వినుకొండకి మొదటి పర్యటన అవును, వెళ్తుంటే బుల్లెట్ ప్రూఫ్ డొక్కువ, జోరు వర్షం, సెక్యూరిటీ లేదు. తిరుపతి వాళ్ళ వైఫల్యంతో తొక్కిసలాడు జరిగి భక్తులు చనిపోతే హాస్పిటల్లో ఉంటే లారీలు అడ్డు పెట్టేస్తారు. ప్రతిపక్ష నాయకుడు Z+ కేటగిరీ. అదేవిధంగా గుంటూరు మిర్చియాడ్, తర్వాత రాఫ్తాడు, తర్వాత ఏదైతే మొన్న పొదిలి తెనాలి, తర్వాత రేపు. అవును సార్, ఒక నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన నాయకుడు ఒక సమస్య మీద పోతూ ఉంటే ఆయన అభిమానులు, ఆయన అభిమానించే వ్యక్తులు ఆయన వెంట వెళ్తూ ఉంటారు. ఎస్, ఈరోజు పోలీసుల మాటలు బాగా హాస్యాస్పదంగా అనిపించాయి సార్ నాకు. ఏ విషయంలో అనిపించాయంటే, సో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందంట సార్. సో వాళ్ళు ఉండేది దేనికి? వాళ్ళు ఉన్నది దేనికి? వాళ్ళ విధి, వాళ్ళ డ్యూటీ. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్? సో నేను నిన్న చదివాను సార్. యాక్చువల్లీ అది లెటర్ వచ్చిన తర్వాత గూగుల్ చేసి భారత రాజ్యాంగం ప్రకారం వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చదివాను సార్. చదివాను సార్. దాంట్లో ఏమని వచ్చిందంటే, లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడం పోలీసుల విధి. మరి మేము అడిగింది లా అండ్ ఆర్డర్ని మీరు పరిరక్షించాల్సి ఉంటే మమ్మల్ని అడుగుతారు ఏంటి సార్? వాలంటీర్లను పెట్టుకొని చూసుకోవాలి. మరి వాళ్ళు ఎందుకున్నారా? వాళ్ళు ఎందుకున్నారు? రాశారు, ఇందులో క్లియర్ గా రాస్తున్నారు. వాళ్ళు ఎందుకున్నారు? వాలంటీర్ని 25 మందికి ఒకరిని పెట్టుకున్నారు, పోలీసులు పెట్టండి. శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయి అంటే వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులది కదా. ఎస్ సార్, ఇక్కడ ఏంటంటే సాధారణ ప్రజలకు వాహన రాకపోకలకు మరియు పాదచారులకు ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించకూడదు, లేకపోతే క్యాన్సిల్ చేస్తాం. సార్, లోకేష్ గారు నారావారిపల్లి నుంచి, సారీ కుప్పం నుంచి ఆయన పాదయాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. పాదయాత్ర లాంటి పాదయాత్ర చేశారు. పాదయాత్ర లాంటి పాదయాత్ర వాళ్ళకే బాధ. పాదయాత్ర లాంటి పాదయాత్ర చేశారు సార్. ఆ పాదయాత్రకు కూడా 1000 మంది బందోబస్తు ఇచ్చాం. వాళ్ళని కూడా తిట్టారు సార్. అప్పుడు ఎందుకు పోలీసులు వాళ్ళని తిట్టినట్టు వాళ్ళని కూడా తిట్టారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పర్యటనకు పోలీసులు లేడానికి కష్టం సార్. సో అదే పోలీసులతో మనం పరిరక్షిస్తే శాంతి భద్రతలు కాపాడడం కోసం చూస్తే అంగలు దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడిన మాటలు వింటే అసలు ఇతను చూసా నేర్చుకోవాల్సింది. మాలాంటి యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి సార్? ఇలా రెచ్చగొడుతూ రాళ్ళేయండి, తరమండి, కొట్టండి, నరకండి మాటలన్నీ చూసాం సార్ పోలీసుల మీద. ఆయన మాత్రం సన్మార్గుడు సార్, ఆయన బుద్ధ భగవానుడు సార్. కానీ ఏ రోజు ఎక్కడా కూడా పరుష పదజాలం వాడకుండా ఏదైతే భారత రాజ్యాంగాన్ని, చట్టాలని, పోలీస్ వ్యవస్థని గౌరవించే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం భూతమైపోయారు సార్. ఏం భాష సార్ అది? అసలు భాష ఎంత విషయం నింపుతున్నారు వాళ్ళకి. ఇంకో విషయం సార్, ఇది ప్లాన్డ్గా నేను ఎందుకు చెప్తున్నాను సార్, ఏ పార్టీలో అయినా సరే, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీలో అయినా సరే కరడు కట్టిన అభిమానులు ఉంటారు సార్. అవును, వాళ్ళని రెచ్చగొడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి, జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి కుట్ర పన్నుతా ఉన్నారు సార్. ఇది ఖచ్చితంగా దీన్ని కోర్టు సుమోటోగా తీసుకోవాలి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంని కూడా మీ ద్వారా అడుగుతున్నాను సార్. మనం ఎందుకు తీసుకోకూడదు దీని మీద చర్య? కరెక్ట్, దీన్ని మనం ఎందుకు తీసుకోకూడదు? సార్ జర్నలిస్టులా సార్ వాళ్ళు? ఎస్, ఒక ఏడాది పాలన అడుగుతున్నారు సార్. ఏడాది పాలన తర్వాత ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏడాది పాలన, ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారే ఒక ప్రతినిధి అనుకోండి, ప్రజాప్రతినిధి, ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత మీకు జర్నలిస్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి కేఎస్ ప్రసాద్ గారు మీరు ఒక ఏడాది పరిపాలన చేశారు, ఏడాది పరిపాలనలో మీరు ఎంత సంక్షేమం అందించారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు, సంపద సృష్టి ఎంత చేశారు, శాంతి భద్రతలు ఎంత గాడిలో పెట్టారు, దీన్ని కదా అడగాలి. ప్రతిపక్ష నాయకుడిని ఎప్పుడు భూస్థాపితం చేస్తారు? వాళ్ళని ఎప్పుడు కోర్టులకు లాగుతారు? ఎప్పుడు జైళ్ళలోకి లాగుతారు? ఎప్పుడు రాళ్లతో కొట్టి చంపుతారు? ఇది జర్నలిజమా? ఎర్నలిజమా? ఎంత విషం నిమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎంత విషం చిమ్ముతున్నారు అనేది కూడా ప్రజలు గమనించాలి సార్. ఇంకా చివరిగా ఒక మాట చెప్తున్నాను సార్. శాంతి భద్రతల గురించి పోలీసులు మాట్లాడుతుంటే లా అండ్ ఆర్డర్ గురించి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా సిగ్గుతో తలదించుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక మైనర్ బాలికని, 9 సంవత్సరాల బాలికని 14 మంది పాశవికంగా, కర్కశంగా, దుర్మార్గంగా, అరాచకంగా రేప్ చేస్తే శాంతి భద్రతలు లేవు సార్, పరిరక్షించబడలేదు ఆంధ్రాలో.
వెంటనే డీజీపీ గారిని పిలిచి సమీక్ష కూడా పెట్టలేదు, పొదిలిపైన పెట్టినంత శ్రద్ధ. సార్ అసలు హోమ్ మినిస్టర్ సార్ నేను అడుగుతున్నాను ఫస్ట్ స్టార్ట్ అయింది అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం స్టార్ట్ అయింది సార్ వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 11వ తారీఖు సార్, జూన్ 11 గత ఏడాది సార్. తర్వాత మచ్చుమరి బాలిక సంఘటన సార్. అవును. ఆఖరికి నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళని చెట్టుకు కట్టేశారు సార్. భర్త లేడు, వితంతు, అప్పు వసూలు చేయడం కోసం. ఎవర్రా కట్ చేసిందంటే చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. అక్కడ రేప్ చేసింది ఎవర్రా అంటే అనంతపురంలో చంద్రబాబు నాయుడు పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. భూస్థాపితం ఎలాంటి వాటిని చేయాలి నిజానికి? నిజంగా సార్ వీళ్ళు చెప్పినట్టే రాష్ట్రంలో శాంతి భద్రతలు భూస్థాపితం అయిపోయాయి, సంక్షేమం భూస్థాపితం అయిపోయింది, అభివృద్ధి భూస్థాపితం అయిపోయింది, ఉద్యోగాలు భూస్థాపితం అయిపోయినాయి, సంపద ఆవిరైపోతా ఉంది, అప్పులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి, అరాచకం పేట్రేగిపోతా ఉంది. అరాచకాన్ని, అప్పుల్ని, వీటిని భూస్థాపితం చేయండి, అభివృద్ధిని పైకి లేపండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుదురు సార్. ఏడాదిలో ఏ రోజు సంక్షేమం గురించి మాట్లాడు సార్, ఏడాదిలో ఏ రోజు అభివృద్ధి గురించి మాట్లాడు సార్, ఏడాదిలో ఏ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడు సార్, ఏడాదిలో ఏ రోజు శాంతి భద్రత గురించి మాట్లాడు సార్. కానీ ఏడాది పొడుగునా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు సార్. 11 సీట్లని అవహేళన వాళ్ళే చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళే మాట్లాడతారు సార్. అవును, 11 సీట్లు వచ్చిన పార్టీ అంటే ఎందుకు అంత భయపడతారు? 164 వచ్చినాయి కదా, ఎందుకు భయం? ఎందుకు? 11 సీట్లే కదా వచ్చింది. ఎప్పుడు అవహేళన చేస్తూ ఉంటారు కదా. అసెంబ్లీ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే విరగబడి నవ్వారు కదా సార్. కేఎస్ ప్రసాద్ అని చెప్పినట్టు వాళ్ళు అర్ధరాత్రి పూట కూడా నిద్రలో ఉలిక్కిపడి లేచి టికెట్స్కొని మనం గెలిచామా అని ఉలిక్కిపడి చూస్తాం. 164 సీట్లు వస్తే ఇంకా అనుమానం. ఎందుకంటే సార్ 164 సీట్లు వస్తే అంత కాన్ఫిడెంట్ గా ఉండాలి మనిషి. వాళ్ళు మొత్తం మీద అసలు ప్రతిపక్ష పార్టీ ఉందా లేదా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సార్ మొదట్లో నేను చూశాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రతిపక్షం ఉన్నట్టే పట్టించుకోలేదు సార్. కేవలం అభివృద్ధి మీద, సంక్షేమం మీద, ఉద్యోగాలు కల్పించడం మీద, వ్యవస్థల్లో మార్పు తీసుకురావడం మీద, అదేవిధంగా పూర్తిగా ఆయన ఏదైతే కొన్ని సిస్టమ్స్నే మార్చేశారు వాటి మీద దృష్టి సారించారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రోజా గారిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, కొడాలి నాని గారిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, పేరు నాని గారిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, అంబటరాంబాబు గారిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ముందు ఎల్లో మీడియాలో లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్ ప్రకారం 1 by 1 అరెస్ట్ అవుతూ పోతారు. ఒక రోజు ఏమవుతుందంటే పొద్దున్న ఈనాడు పేపర్ చూడగానే టీజర్ వస్తుంది సార్, వాళ్ళ అరెస్ట్ అని. ఆంధ్రజ్యోతి పేపర్లో నెక్స్ట్ డే ట్రైలర్ వస్తుంది సార్, టీజర్ ట్రైలర్. నెక్స్ట్ డే పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్ పిక్చర్ వదులుతుంది సార్, ఎఫ్ఐఆర్. ఓకే, సో ఇలా నడుస్తుంది సార్ గవర్నమెంట్. రైట్. ఒక్కసారి కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏబిఎన్లో, అది కూడా ఏ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు ఒక్కసారి వింటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు ఎంత భయంకరమైన మాటలు, ఎంత ప్రమాదకరమైనటువంటి మాటలు, దీని వెనుక ఎంత కుట్ర ఉంది అనేటటువంటి భయం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది కన్నా లక్ష్మీనారాయణ గారి మాటలు వింటే. చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాటలకి కన్నా లక్ష్మీనారాయణ గారి వారు చెప్పినటువంటి మాటల్ని రెండింటినీ పక్కన పెట్టి చూస్తే ప్రతి ఒక్కరికి భయం కలుగుతుంది. బషీర్బాగ్ కాల్పులప్పుడు కూడా కొంతమంది తెలంగాణ జర్నలిస్టులు చెబుతూ ఉంటారు, అంటే వాస్తవం ఎంతో తెలియదు కానీ బషీర్బాగ్ కాల్పుల్లో కూడా శాంతియుతంగా జరుగుతున్నటువంటి నిరసనల్లోకి అల్లరి మూకలు ప్రవేశించి పోలీసులపైకి రాళ్లు రువ్వడంతోనే కాల్పులు జరిగాయనేది చాలామంది లోకల్గా చెబుతుంటారు. వాస్తవం ఇంకా ఏంటనేది తెలియాలి. ఇప్పుడు మీరు గమనిస్తేనండి, ద మోడస్ ఆఫ్ ఆపరెండా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒకసారి చెప్పారు, వీళ్ళు ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు కానీ వాళ్ళు తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధహస్తులు. మీరు ఒకటి గమనించండి, ఈ కన్నా లక్ష్మీనారాయణ మీరు ఆద్యంతం గమనించండి, వాళ్ళు భయం పడితే బీజేపీ అధ్యక్షుడు చేసి కూడా నమో వెంకటేశ అని పాడి చంద్రబాబు నాయుడు గారి సన్నిధికి వెళ్తేనే కానీ నిద్రపోలేవు. ఆ భయం అలాంటి వాళ్ళు పెట్టే భయం. కరెక్ట్. ఇలా ఎవరిని ప్రయత్నించాడు? ఓ రాజశేఖర రెడ్డి గారిని, ఓ జగన్మోహన్ రెడ్డిని ప్రయత్నిస్తే మాతో కుదరదు. అలాగే కేసీఆర్ కూడా సామాజిక స్థితిగతుల మీద ప్రభావితం చేస్తున్న అంశాలు చూసి చెలించిన కేసీఆర్, భావావేశంతో బయటకు వచ్చిన కేసీఆర్ చూసిన తర్వాత ఏమైందో మీరు ఒకసారి చూడండి. భూస్థాపితం అనే పదానికి ఆయన కట్టుపడ్డాడు. కరెక్ట్. తెలంగాణలో రాజకీయంగా భూస్థాపితం అది ఒక మగాడు చేసే పని. అంటే వ్యక్తిగత నిర్మూలన అన్న దగ్గర నేను కన్నా లక్ష్మీనారాయణ గారిని దీన్ని ఎందుకు కంపేర్ చేస్తానంటే, భయం పడితే కన్నా లక్ష్మీనారాయణలో జహాపనా రాజకీయాలు, కేసీఆర్లో తిరగబడితే మీ మనసులో ఉన్న భూస్థాపితం ఒరిజినల్గా చేసి చూపించడం. ఏదంటే ఇది శాశ్వత పరిష్కారం. ఎందుకంటే నా తెలంగాణ సంస్కృతిలో నా నీళ్లు, నా నిధులు, నా మంచి చెడ్డ అనుకుని ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో నా ప్రజల నిర్మూలనకి ఎక్కడి నుంచో వచ్చి శాసిస్తున్న దగ్గర, ఎందుకంటే ఇదే రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నారు.
ఇదే కిరణ్ కుమార్ రెడ్డిని కూడా నెత్తిన పెట్టుకున్నారు అన్ని మాట్లాడిన తర్వాత. ఆ పోరాటంలో రాష్ట్రం సాధించుకున్నారు, కానీ ఏ రోజు కూడా తెలంగాణ విషయంలో అలాంటి పొరపచ్చలు. కానీ ఇవాళ మీరు ఏ జర్నలిస్ట్ కాదు, మా పాసం యాదగిరి అని అడగని చెప్తారు, మా గురువు చాలా బాగా చెప్తారు. ఒకే ఒక్క మాట చెప్తాడు, ఏదైతే జులుముతో శాశ్వత ప్రయోజనాలు ఆశిస్తే భూస్థాపితాలు అన్నవి ఎవరికి జరుగుతాయో కళ్ళ ముందు సోదాహరణంగా చరిత్ర చెప్తూనే ఉంది. రైట్. ప్రాణభయంతో కొంతమంది నీ హక్కును చేరొచ్చు, నీ సన్నిధానంలో ఉండొచ్చు, కానీ తెగించినోడు, నిజమైన సిద్ధాంతానికి కట్టుబడినోడు ఒక కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటారంటే ఒకళ్ళు శాశ్వతంగా భూస్థాపితం చేసి చూపించారు తెలుగుదేశాన్ని. ఏది నెక్స్ట్ వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేస్తుందంట కదా టీడీపీ. చేయమనండి సార్, చేయమనండి. జనసేనలాగే ఎంత పర్సెంటేజ్ ఓటు వస్తుందో అందరికీ తెలుసు. అక్కడ ఎక్కడ సార్ మీరు జాతీయ పార్టీ నుంచి 18 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్లో గెలిచిన దగ్గర నుంచి నెక్స్ట్ ఎలక్షన్లో 2 స్థానాలకి పరిమితం అవుతూ ఇది భూస్థాపితం చేసే ప్రక్రియ. అండ్ డౌన్ సైజ్ అయ్యి ఎక్కడ ఉన్నారని ఎత్తుక్కునే పరిస్థితి. ఇక్కడ 67, 151, 11 భూస్థాపితం. మీరు అదే చెప్తున్నాను. 105 సార్ అన్నమాన్లో కూడా పార్టీ ఉందండి సార్. ఉంది, అవును ఉంది. అక్కడేదో వార్డు మెంబర్ కూడా ఎవరో గెలిచారంట ఒక వీధిలో. నేను అదే చెప్తాను, కానీ జాతీయ హోదా ఉందా లేదా అన్నది ప్రశ్నించుకోండి, గిల్లుకొని చూసుకోవాలి ఒకసారి. గతంలో జాతీయ హోదా అనేది ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం అది వేరు. వీళ్ళు పార్టీలు పెట్టుకుని మరి జాతీయ పార్టీ అంటే సరిపోతుందా? ఉందండి, ఉంది. మీకు అది ఎందుకు జాతీయ పార్టీ నేను కూడా పెట్టచ్చు. నేను పెట్టిన పార్టీకి జాతీయ పార్టీ అని పెట్టుకుంటే ఏమైంది? అలా కాదు కదా, నేను అనేది అది కాదు. నువ్వే ఉండాలి కదా సార్. ఎమ్మెల్యేలు గెలాలి, ఎంపీ సీట్లు, 8 నుంచి 11% ఓటు బ్యాంక్ రావాలా, ఇవన్నీ చాలా ఉంటాయి. లాస్ట్ టైం వచ్చాయి కదా 2 సార్లు. తర్వాత కేసీఆర్ కంకణం కట్టుకున్న తర్వాత ఏమైంది? ఈ మాట ఆ మాటగా నా మాటగా శాశ్వత పరిష్కారం ఆయన ఇచ్చాడు. అంచేత శాశ్వత పరిష్కారాలు ఎవరు ఇస్తారన్నది చరిత్ర ప్రూవ్ చేస్తున్నప్పుడు అంతర్మదనం చెందుతూ భావావేశంతో మాట్లాడితే రైట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మరొక్కసారి కన్నా లక్ష్మీనారాయణ, వి ప్రకాష్ తెలంగాణ ఉద్యమకారులు, జలవనరుల శాఖకి సంబంధించి దీనికి ఆ సంస్థకి చైర్మన్గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి ఏం మాట్లాడారు చంద్రబాబు అంతకన్నా ఆయన నాయుడు? గొప్ప ఉన్నట్టు తెలుసా? ఏ నీళ్లు నిధులు నియామకాల మీద రాష్ట్రం ఎలా ఇదవుతుంది దగ్గర కేసీఆర్ గారికి నీటిల యొక్క ఆవశ్యకత తెలియజేసిన గొప్ప వ్యక్తి అతను. దాని మీద ఆయనకున్న అవగాహన ఈ ప్రాజెక్టుల మీద, అది కరెక్ట్, ప్రాజెక్టుల మీద, నీటి లభ్యత మీద, వీటి మీద ఆయనకున్న అవగాహన ఎవరికి ఉండదు. వారు ఏం మాట్లాడారు ఒకసారి ఇద్దరిది మళ్ళీ ఒకసారి ప్లే చేయండి, ఎందుకంటే ప్రజలకు బాగా అర్థం అవ్వాలి ప్లీజ్. భూస్థాపితానికి అర్థం చెప్పిన కేసీఆర్ బయట కూడా ఉంటే. ఎస్ గోపిరెడ్డి గారు, ఏంటి సార్ ఇది? ప్రముఖులే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినటువంటి మాటలు. కన్నా లక్ష్మీనారాయణ గారు పూర్తిగా చంద్రబాబు నాయుడికి, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పూర్తిగా నెగిటివ్ గా ఆయన తోటి చాలా యుద్ధం చేసేవాడు కన్నా లక్ష్మీనారాయణ. అసలు కన్నా లక్ష్మీనారాయణ గారు తీవ్ర వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారి మీద కోర్టులో కేసులు కూడా వేశాడు ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు. ఓకే. అంతటి వ్యక్తి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరా అంటే ఇంకా ఆయన ఏ విధంగా ఆయన వ్యక్తిత్వాన్ని ఇదయ్యాడో మనం అర్థం అవుతా ఉంది ఈరోజు. కాబట్టి ఇప్పుడు కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదు, ఈ రోజు మాట్లాడిచ్చారు, ప్రెస్ మీట్ పెట్టాడు. సో అంటే అంత సింపుల్ గా నా ఉద్దేశం ఏంటంటే ఆ భూతాన్ని భూస్థాపితం చేయాలి అనేటటువంటి మాటల్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు అని చెప్పడానికి ఈ వారిద్దరు మాట్లాడిన బైట్స్. అవును, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిని భూతం అంటాం, భూస్థాపితం చేయటం, అతనికి మాటల్లో ఈ వీళ్ళే కాదు చాలా మంది ఇవాళ చాలా మందిని కింద స్థాయిలో కూడా ఈ రోజు ఈ స్థాయిలో మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి కూడా మాట్లాడారు వీళ్ళు. రాజధాని గురించి మాట్లాడితే వీళ్ళకి అంత కడుపు మంట వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద ఇన్ని టీవీలో మాట్లాడారు కదా, ఈ యాంకర్లు వీళ్ళందరి పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి కొమ్మినేని గారిని ఎంత ఇబ్బంది పెట్టారో ఒక విశ్లేషకుడు మాట్లాడితే, మరి ఈ రోజు టీవీ5 యాజమాన్యాన్ని, ఏబిఎన్ ఆ యాజమాన్యాన్ని ఎందుకు ఈ రోజు మనం అరెస్ట్ చేయకూడదు, ఎందుకు కేసులు పెట్టకూడదండి? ఈ రోజు మూర్తి సాంబశివరావు గారు ఎన్నిసార్లు మాట్లాడారు వాళ్ళ ఛానల్లో? అవును, ఇక్కడైనా కొమ్మినేని గారు డిబేట్ లో ఇంకొకరు చేశారు, అక్కడ వాళ్ళే కూర్చొని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అవును, వాళ్ళే మాట్లాడుతుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అయినా సరే సపరేట్ రాజ్యాంగం ఉంటుంది, వాళ్ళకి సపరేట్ రాజ్యాంగం ఉంటుంది. మనం జాగ్రత్తగా 4 కట్టేసుకొని కూర్చోవాలి ఇక్కడ.
అవును. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు కాబట్టి వీళ్ళందరినీ వదిలేశాడు. ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని పోస్టులు పెట్టినా, సోషల్ మీడియాలో ఎన్నిసార్లు ఆయన గురించి తప్పుగా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం అలా ఉంది కాబట్టి ఆ రోజు వదిలేశాడు. కానీ భవిష్యత్తులో మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి కూడా ఈరోజు చెప్తా ఉన్నాం గట్టిగా. రైట్, శేఖర్ రెడ్డి గారు గతంలో గోపిరెడ్డి గారు అంటే డాక్టర్ గారు, అవును, డాక్టర్లు అందరూ ఉంటే ప్రాణ బెక్స్ పెట్టే వాళ్ళే ఉంటారు ఆయన చుట్టూ అంతే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూ ఎవరు కూడా సార్, చూస్తుంటారు. వాళ్ళు time waste అది. ఆగండి సార్. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక ఇది చెప్తారు. ఒక సందర్భంలో బంద్ జరిగితే బంద్ ప్రశాంతంగా మూసిన తరువాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బంద్ ఎలా జరిగింది అని అన్నారంట. బాగా జరిగింది సార్ అన్నాను. బాగా జరిగిందంటే ఎలా అని అడిగారంట. ఇది వారు చెప్పిందే, ఎలా అని అడిగారంట. ఎలా అంటే ప్రశాంతంగా మూసింది. ప్రశాంతంగా మూస్తే అది బాగా జరిగినట్టు ఎట్లా అవుతుంది? బస్సులు తగలబెట్టారా లేదా, పెట్రోల్ క్యాన్లు తీసుకెళ్లారా లేదా అని అడిగారట. మరి అలాంటి వ్యక్తి ఈరోజు భూస్థాపితము భూతం అని మాట్లాడుతుంటే ఆ మనస్తత్వం ఉన్న వ్యక్తిని మీరు అనుమానించాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా అనుమానించాలండి. కోవిడ్ టైంలో ఊర్లో కూర్చున్నాం, అసలు బోర్ కొట్టేది. ఫ్రెండ్ పంపించాడు, దగ్గుబాటు గారు రాసినటువంటి పుస్తకం చదువు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి పంపించారండి. నేను పొలంలో కూర్చొని చదివానండి, అందులో కూడా ఉంది ఇది. సో బంద్ జరగాలంటే అద్దాలు పగలాలంట సార్, షాపుల అద్దాలు, షాపుల్లో వస్తువులు ధ్వంసం అయిపోవాలంట, Yes. బస్సులు అద్దాలు పగిలిపోవాలంట, పెట్రోల్ క్యాన్లు వేసి బస్సులను తగలబెట్టాలంట సార్. ఎస్, ఒక్కసారి ఆ బైట్ కూడా మా వాళ్ళు వెంటనే రెడీ చేశారు. ఒక్కసారి ఆ బైట్ ప్లే చేయండి. నేనేమంటున్నానంటే పెట్రోల్ డబ్బాలు ఇచ్చి పంపించారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అంటున్నారు. రేపు ఏం జరగదా మీరు సత్యనపల్లి టూర్కి? అలా కాదు, ఈయనే కన్నా లక్ష్మీనారాయణ భయపడి ఇప్పుడు ఆయన దగ్గరే ఉన్నారు. ఇది ఓకే, ఇది కూడా మీరు గమనించండి. అది వారి విజ్ఞతకు వదిలేద్దాం. అది రికార్డ్ అయితే మాత్రం ఉంటుంది కదా, పదిలంగా ఉంటుంది కదా ఇది ఎప్పటికీ. సార్ ఆయన మనస్తత్వం ఎలాంటిదో నాదెండ్ల భాస్కర్ రావు గారు చాలా బాగా చెప్పారు సార్. ఆయన మనస్తత్వం ఎలాంటిదో కన్నా లక్ష్మీనారాయణ గారే కాకుండా దేవినేని నెహ్రూ గారు కూడా, అవును, ఇప్పుడు ఏదైతే రాజకీయ గురువు పదవి కోసం అత్యధికంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయన ఛానల్లో కూర్చొని వాళ్ళిద్దరు చెప్పారు సార్. దేవినేని నెహ్రూ గారు అయితే ఇది మీరు కట్ చేయకూడదు, ముందే చెప్తున్నాడు, ఇది ఎడిట్ చేయకూడదు మీరు అని చెప్పి గారి మాట్లాడారు సార్. సో వి ప్రకాష్ గారి మాట్లాడున్నాం సార్. ఇవి కాదు సార్, వీటన్నిటికంటే కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటనేది ఎస్వి యూనివర్సిటీలో నుంచి అందరూ చూశారు సార్. సో ఆయన ఇన్ని మాటలు ఆయన మాట్లాడుతూ, కాబట్టి వాట్ నెక్స్ట్ మీరు ఏదైనా న్యాయస్థానాలను ఆశ్రయిస్తే గానీ ఖచ్చితంగా సార్ మీ ద్వారా సార్ మళ్ళీ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు చేపడితే అధికారం ఎవ్వరికి ఎల్లకాలం శాశ్వతం కాదు. రైట్, మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి రాజ్యాంగం చెప్పినట్టుగా భద్రత కల్పించాం. Z+ కేటగిరీ ఉన్నా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత తొలగించారు. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిని కూడా ఈ రోజు మీరు అంతమొందించడానికి కుట్రలు బండుతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజాగ్రహానికి గురైతే ఏదైతే ఫ్రాన్స్ ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడి దాకా ఉద్యమాలు జరిగాయి, ఎన్ని చోట్ల జరిగాయని కూడా ఆలోచన చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ అండి. శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.